హనుమకొండ నక్కలగుట్టలో ఉన్న మాంగళ్య షాపింగ్ మాల్ ముందు నిత్యం ట్రాఫిక్ జామ్ తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీకెండ్ పండుగలు ఉండటంతో పెద్ద సంఖ్యలో కస్టమర్లు మాంగళ్య షాపింగ్ మాల్ కు రావడంతో పార్కింగ్ లేక రోడ్లపైన వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. దీనికి తోడు మాంగళ్య షాపింగ్ మాల్ ముందు రోడ్డు ఆక్రమించుకుని టెంట్ వేయడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంటుంది. మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు షాపింగ్ మాల్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ఆరోపిస్తున్నారు. ఇక మాంగళ్య షాపింగ్ మాల్ ముందు ట్రాఫిక్ జామ్ సమస్యకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హన్మకొండలో ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ ముందు అయితే ట్రాఫిక్ జామ్ అయితే జటిలమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు వీకెండ్ పండుగలు ఉన్న నేపథ్యంలో కూడా ఇటు షాపింగ్ మాల్ ముందు అయితే పెద్ద ఎత్తున ఇటు ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది. మనం చూడొచ్చు విజువల్లో ప్రస్తుతం మనం హన్మకొండలో ఉన్నటువంటి మాంగళ్య షాపింగ్ మాల్ ముందర మనం ఉన్నాము. చూడొచ్చు ట్రాఫిక్ జామ్ సంబంధించి కూడా ఇప్పటికే ఇటు మాంగళ్య షాపింగ్ మాల్ సంబంధించిన సెక్యూరిటీ ఇటు వాహనాలు ఆపిన నేపథ్యంలో కూడా మొత్తం రోడ్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాతో పాటు ఆటో నడుపుకునే వారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎలాంటి సమస్య ఎదురవుతుంది ట్రాఫిక్ జామ్ సంబంధించి, దీని మీద ఏం మాట్లాడతారు? ట్రాఫిక్ బాగా అవుతుంది అన్న, దీనివల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. సెక్యూరిటీ గార్డులు కూడా చాలా అది మాట్లాడుతున్నారు, పోనీ అని. ఎన్నోసార్లు చెప్పిన సెక్యూరిటీ గార్డుకి రోడ్డు మీద పెట్టుకోవద్దని. ముఖ్యంగా కూడా ఇటు షాపింగ్ మాల్ సంబంధించి కూడా రోడ్డు పైన టెంట్ వేసుకున్నారు, రోడ్డు పైన వాహనాలు ఆపుతున్న పరిస్థితి ఉంది. మీకు ఎలాంటి ఇబ్బంది జరుగుతుంది? వాహనాలు పోలీసులు చెప్పుకోండి అని కూడా అన్నారు సెక్యూరిటీ గార్డ్స్. ఇదన్నా చాలా ఇబ్బంది అయితే. ట్రాఫిక్ సంబంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారా? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు వస్తా అంటారు, కానిస్టేబుల్ కూడా. మొత్తంగా కూడా చూడవచ్చు, మనం విజువల్లో కూడా చూడవచ్చు. ఏదైతే మాంగళ్య షాపింగ్ మాల్ ముందట ఎదుటైతే ఇది ప్రధానమైన రోడ్, ఇది నక్కలగుట్ట రోడ్డు. ఈ రోడ్డు ఎప్పటికీ కూడా రద్దీగా ఉండే రోడ్డు. చాలా హెవీ వాహనాలు, పెద్ద వాహనాలతో పాటు హెవీ వాహనాలు కూడా ఇటు ఆటోలు కూడా ఈ రోడ్డు పైన కూడా ప్రయాణిస్తుంటాయి. మొత్తంగా కూడా ఈ రోడ్డు నుంచి ఇటు హైదరాబాద్ వెళ్ళే వాహనాలు కావచ్చు, ఈ రోడ్డు నుంచి కరీంనగర్ వెళ్ళే వాహనాలు, ములుగు, భూపాలపల్లి వెళ్ళే వాహనాలు కూడా ఎక్కువ వెళ్తుంటాయి. అయితే రద్దీగా ఉండే ప్రాంతం ఇది. అయితే ఈ రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఇటు మాంగళ్య షాపింగ్ మాల్ ఉన్న నేపథ్యంలో కూడా ట్రాఫిక్ జామ్ సంబంధించి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారులు వెళ్ళాలన్నా, ఇటు వంజీరా ఇటు వాహనం వెళ్ళాలన్నా కూడా తీవ్రమైన ఇబ్బంది అవుతుంది. ఇటు ట్రాఫిక్ పోలీసులు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు. ఇటు మాంగళ్య షాపింగ్ మాల్ యజమాని చెప్పించినా పట్టించుకోవడం లేదంటూ కూడా ఇటు వాహనదారులు అయితే మాట్లాడుతున్నారు. మనం చూడొచ్చు, ఇప్పుడు ప్రస్తుతం మనం మాంగళ్య షాపింగ్ మాల్ ముందటే ఉన్నాము. స్వయంగా ఇటు రోడ్డును ఆక్రమించుకొని కూడా ఇటు మాంగళ్య షాపింగ్ మాల్ సంబంధించిన టెంట్లు వేసుకొని కూడా ఇక్కడ చూడవచ్చు. మనం ఈ రోడ్డును కూడా కబ్జా చేసిన పరిస్థితి. మొత్తం కూడా ఇంత జరుగుతున్నప్పుడు కూడా మున్సిపల్ శాఖ అధికారులు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇటు ఏదైతే ఈ రోడ్డును ఆక్రమించుకొని కూడా ఈ విధంగా మాంగళ్య షాపింగ్ మాల్ యజమాన్యం ఈ విధంగా చేస్తున్నప్పటికీ కూడా మున్సిపాలిటీ అధికారులు అయితే పట్టించుకోవడం లేదు. దీనికి సంబంధించి కూడా ఏదైతే పార్కింగ్ సంబంధించి కూడా లేదు. వాహనాలు మొత్తం కూడా రోడ్లపైన నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇటు కస్టమర్లు, షాపింగ్ మాల్కి వచ్చిన కస్టమర్లు కూడా ఇటు రోడ్ల మీద వాహనాలు ఆపడంతోనే ఇటు ఏదైతే ట్రాఫిక్ సంబంధించిన సమస్య కూడా జటిలమవుతున్న పరిస్థితి ఉంది. మనం చూద్దాం, ఇంకా ముందుకెళ్ళి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా కూడా ఇటు వాహనదారులు కూడా షాపింగ్ మాల్కి వచ్చే కస్టమర్లు కూడా వాహనాలు రోడ్లపైన పార్కింగ్ చేయడం వల్ల కూడా ఇటు ట్రాఫిక్ జామ్ సంబంధించి కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉంది. మనం విజువల్లో కూడా మనం క్లుప్తంగా చూడవచ్చు. రోడ్డు ఇది మొత్తంగా కూడా ఇది ప్రధానమైనటువంటి నక్కలగుట్ట రోడ్డు. ఈ రోడ్డు పైన కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇటు వాహనాల రద్దీ ఎక్కువ కొనసాగుతుంది. కానీ ఈ రోడ్డు మొత్తాన్ని కూడా ఆక్రమించుకున్న నేపథ్యంలో కూడా ఇటు మాంగళ్య షాపింగ్ మాల్ వాళ్ళు స్వయంగా టెంట్ వేసుకొని కూడా ఈ రోడ్డును ఆక్రమించుకున్నారు. ఈ రోడ్డును ఆక్రమించుకోవడమే కాకుండా ఈ షాపింగ్ మాల్కి వచ్చే కస్టమర్లు కూడా ఇక్కడ వాహనాలు ఆపిన నేపథ్యంలో కూడా ఇటు వంజీరా ఇటు వాహనాలకు సంబంధించి కావచ్చు, ఇటు వాహనదారులు వెళ్ళాలంటే కూడా తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఎదురవుతుంది. ఇటు ట్రాఫిక్ పోలీసులకు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు. సో ట్రాఫిక్ పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇటు మున్సిపల్ శాఖ అధికారులు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదంటూ కూడా స్థానికులు అయితే వాపోతున్నారు. ఇప్పటికే ఒక ఆటో డ్రైవర్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్న, ఈ రోడ్డు మీద వెళ్ళాలంటే కూడా తీవ్రమైన ఇబ్బంది అవుతుందన్న, ఎవరికి చెప్పినా కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా ఇటు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం ఏదైతే ఈ ఫుట్పాత్ సంబంధించిన రోడ్డు కావచ్చు, ఇటు ప్రధాన రోడ్డును కూడా మాంగళ్య షాపింగ్ మాల్ వాళ్ళకి సంబంధించి కూడా స్వయంగా టెంట్ రోడ్డు పైన టెంట్ వేసుకోవడం వల్ల కూడా ఇటు ట్రాఫిక్ జామ్ సంబంధించి కూడా సమస్య తలెత్తుతుంది. ఇటు పెద్ద సంఖ్యలో ఇటు వీకెండ్ పండుగలు కావడంతో కూడా ఇటు బతుకమ్మ, దసరా పండుగలు ఉన్న నేపథ్యంలో కూడా పెద్ద సంఖ్యలో కూడా కస్టమర్లు అంతా కూడా ఇటు షాపింగ్ మాల్ వచ్చే క్రమంలో కూడా ఇటు ట్రాఫిక్ జామ్ సంబంధించి కూడా పెద్ద ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తం
దీనికి సంబంధించి కూడా ఇటు మున్సిపల్ శాఖ అధికారులకు చెప్పినప్పుడు కూడా పట్టించుకోవడం లేదు, ఇటు ట్రాఫిక్ సంబంధించి పోలీసులకు చెప్పినప్పుడు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదంటూ కూడా ఇటు స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికే ఇటు బంజరా ఇటు వాహనం వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది అవుతుందంటూ కూడా ఇటు వాహనదారులు అయితే లబోదిబం అంటున్న పరిస్థితి అయితే ఇటు నకలగుట్టలో ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధీర్ కృష్ణ, A6 న్యూస్, వరంగల్.